హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ సూప్ రెసిపీ క్యారెట్ బాదాం సూప్. దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, పసుపు, వెల్లుల్లి, బాదాం, అల్లం, ఉప్పు, మిరియాలు, కొబ్బరి తురుము, నిమ్మకాయ రసం, మేగడ. ఇక్కడ బాదాంని సోక్ చేసుకొని పీల్ చేసి ఉంచుకోవాలి. తయారు చేసుకునే విధానం: ఇలా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో క్యారెట్ పీసెస్, ఆనియన్ పీసెస్, కొంచెం కొత్తిమీర, ఉప్పు, మిరియాలు, అల్లం, పసుపు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పెట్టుకొని 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ స్టవ్ పై నుంచి దించేసుకొని కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇది కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మనం మిక్సీ చేసుకోవాలన్నాను కదా, ఇందులోనే ఇవన్నీ వేసుకున్న తర్వాత సోక్ చేసుకున్న బాదం, తర్వాత కొబ్బరి తురుము, ఇది అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం మేగడ, వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకుందాం. దీన్ని ఇక్కడ మేగడ వేసాను కదండి, మేగడ ప్లేస్లో మీకు కావాలి అంటే బటర్ వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేగుతుంది కదా, మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒకసారి దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి సూప్, ఇదిగోండి బాగా మరిగిపోతుంది. ఇదిగోండి, ఇలా బాగా మరిగిపోతున్నప్పుడు ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి. ఇలా కిందకి దించుకున్న తర్వాత దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్, తర్వాత కొంచెం బాదంని ఇలా అదంటే చూడండి పీసెస్ లాగా కట్ చేసుకొని, ఎందుకంటే వీటిలో క్రంచీగా తగులుతుంది సూప్ తాగేటప్పుడు, అందుకని అలాగా పీసెస్ లాగా కట్ చేసి ఇదంతా బాగా కలిసేటట్లు కలిపేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్ బాదాం సూప్ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.